సో ఫ్రెండ్స్ వీడియో నిజాం సాగర్ అంటారు తీసుకుపోతున్నా. అడి విన్న తర్వాత ఏమైనా ఖర్చు పెట్టకపోతే అది వినాక చూపిస్తే ఎట్లుంటుంది. ఇలా చేసుకుంటా పని తలకాయ లేపురా రే. నిజాం సాగర్ పోమా నిజాం సాగర్ పోమా చలో. ఏం కావాలి? ఎందుకు ఏడా అది లేదురా లుంగి లేదా మరే లుంగి లేదురా తీసుకురాపోరా. ఎట్లాంటి లుంగి నువ్వు చేసినావు చూడాలి. ఇక ఈ బీజిఎం మీదకి చూపిస్తావు నువ్వు పోరా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాము. విండోలు పట్టించుకొని సక్కా నిజాం సాగరే స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడైతే మా ఊరు సైడ్ లొకేషన్ ఇట్లుంటుంది అద్భుతంగా. చెట్లు ఎంత మంచిగా ఉంటుంది చూడండి. రోడ్లే మంచిగా ఉన్నాయి అంతే, కానీ లొకేషన్ మాత్రం గుద్దాలు ఉంటుంది. అరే వస్తావా? ఇందాక మాట్లాడింది మా ఫ్రెండ్ గాడు, స్కూల్ ఫ్రెండ్. పిట్టలు అయితే కొట్టించుకున్నాము. ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి ఈ నుంచి. అయితే చూస్తారు కదా, నేను చెప్పడం అయితే కాదు కానీ మీరే చూడండి ఎంత గ్రీనరీ ఉందో. మొత్తం పొలాలే ఉంటాయి ఇక్కడ సైడ్. మా సైడ్ అయితే రోడ్ పక్కకే ఎంత మంచిగా ఉంది గ్రీనరీగా మొత్తం. అట్లా ఉంటుంది మా సైడ్. ఈ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలా నిజాం సాగర్ వాళ్ళంటే. సీదా హైదరాబాద్ నుంచి నిజామాబాద్ దాకా హైవే ఫ్లైఓవర్ ఉంటుంది. రైట్ సైడ్ పోతే హైదరాబాద్, రైట్ సైడ్ పోతే నిజామాబాద్. ఇప్పుడు మనం నిజామాబాద్ కాదు కానీ నిజాం సాగర్ పోదాం. ఇక మెయిన్ రోడ్కి కూడా ఇట్లా పొలాలు ఉంటాయి మా సైడ్. మొత్తం పొలాలే పచ్చగా మొత్తం. అందుకే నాకు విలేజ్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఎక్కువ పొల్యూషన్ ఉండదు, ఏముండదు. మంచిగా ఇటు సైడ్ అయితే మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. అందమైన లొకేషన్, రోడ్ సైడ్ పొలాలు. అందుకే నాకు విలేజ్ అంటేనే చాలా ఇష్టం సిటీ కన్నా. ఈ హారన్ సౌండ్లు, ఈ ట్రాఫిక్లు ఇవన్నీ ఏముండవు ఇక్కడ. ప్రశాంతంగా ఇక చూడండి, ఇక రోడ్ల మీద కూడా ఎక్కువ వెహికల్స్ ఉండవు. మంచిగా ప్రశాంతంగా రోడ్ సైడ్ కన్నా వెళ్ళాలనుకుంటా కూడా. అలా అనిపిస్తుంది. పోలీసులు బైకులు పడుతున్నారు, అందుకే ఆపేసినాయి బండి. ఏంది లైసెన్స్ ఉందంటే వాళ్ళు పోతాడు. లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఉన్నా అని స్టార్ట్ ఉన్నారు బాడ. సో గాయ్స్ అక్కడ పోలీసులు ఉన్నారు అనేసి ఇట్లా షార్ట్ కట్లో పోదామని ఇట్లా వస్తున్నాం. ఇట్లా మాకు రూట్ తెలియదు కానీ ట్రై చేస్తున్నాము. పోదా లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది. కాలువ తవ్వుకుంటారు పొలంలోకి. రోడ్డు తెలియకుండా ఇంత దూరం వచ్చినాం అమ్మ. ఈ రోడ్ ఎట్లుందో ఏమో. ఓ మై గాడ్. బాగుంది. పడితే మాత్రం బుర్జని
సాయిరామ్ సాయిరామ్. ఇది పరిస్థితి. ఇట్లాంటి రూట్లకని పోవాల్సి వస్తుంది అనేసి బుల్లెట్ వేసుకొచ్చాం. తెలుసా మా మినిమం ఉంటాం మనకు. నీ అమ్మ ఏం అడ్డం వచ్చినా తగ్గేదేలే. బంద్ అక్కడ చింటుబాయ్ ఏమైంది బా? చింటుబాయ్ అరుస్తున్నాడు ఎందుకో ఏమో. మిమ్మల్ని వేసుకోవచ్చునా వాళ్ళకి. మనకు కావాల్సింది దొరకాలంటే ఎట్లాంటి అడ్డంకులైనా దాటుకుంటూ వెళ్ళిపోవాలి. అది బుర్జ అయినా ఎట్లాంటిదైనా. ఇట్లా మధ్యలో కుక్కలు అరిచిన చూడు అట్లా అరుస్తూనే ఉంటారు ప్రజలు. అవన్నీ పట్టించుకోవద్దు. వచ్చేసింది దొరికేసింది. చూసావా ఎంత పెద్ద ఉందో. ఇట్లాంటి ఈ నిజాం సాగర్కి ఇట్లాంటి 3 గేట్లు ఉంటాయి. 20 గేట్స్ ఉంటాయి ఒక్కదానికి. ఒక్కొక్క గేట్స్ ఉంటాయి. మెయిన్ బ్రిడ్జ్ కాడికి పోవాలంటే ఇటు నుంచే పోవాలి మనం. ఇదే స్పాట్. ఇక మొత్తం వీని గురించి వచ్చినాం ఇక్కడ. బాయ్ మా సేట్ అనిల్ బాయ్ బోల్తే. ఇడు బ్లాక్ బ్యూటీ. ఇంత పెద్ద డ్యామ్లా ఇంత దగ్గరకు వచ్చి చేపలు పడుతున్నాయి. అట్లా ఉంటుంది. బాయ్ నడు బాయ్ అమ్మ. ఇంటికి పోమండి. చిన్న ఇంటికి అంటున్నా అక్కడ పోమండి. చెబుతావా? దీని చరిత్ర చెప్పురా. నాకు తెలియదురా. నువ్వు చెప్పు. నాకు అసలు తెలియదు. లైఫ్ అంటే పైసా, పైసా అంటే లైఫ్. అంతే. అంతేనా? పైసా లేని లైఫ్ తెలియదు. గుడి ఇక మా బాయ్ ముఖం కడుకుండు. ఆడనే ఎంజాయ్ చేస్తారు బాగా దుంకుకుంటా. ఈడ కూడా ఇట్లాంటి గాడి రోడ్లు ఉంటాయి మా దగ్గర కూడా. ఏమనట్లేరు. మనకు మెయిన్ గేట్లు అయితే ఇవే పెద్ద గేట్లు. ఎందుకంటే ఈ నుంచే వదులుతారు ఎక్కువ. బ్రిడ్జ్ అనిపిస్తుంది చూడండి. ఈ చెట్లను చూస్తుంటే మనకు ఇక్కడే కళ్ళు దొరికేటట్టుంది. కళ్ళు స్పాట్కి అయితే వచ్చేసినాము. కానీ నాకు తెలిసి దొరకదు కళ్ళు. ఎందుకంటే మార్నింగే ఉంటుంది. ఇప్పుడు ఉండవు. మొత్తం చదువుకొని పోయినారు. దొరికేట్లేదు. సరే ఒకసారి ముంగడ దాకా పోయి చూద్దాం. ఏం లేదు. మొత్తం డొల్లా. మొత్తం ఫేక్. ఏం లేదు. ఇక్కడ వాటర్ వదిలేమో అనుకున్నాం. ఎవరు రాలేదు పబ్లిక్. కానీ మీ మాత్రం ఆడ అనిపిస్తున్నా ఆ నుంచి గిడి దాకా రానికి అట్లా చుట్టూ తిరిగినాం. ఇట్లా చుట్టూ తిరిగి ఒక దగ్గర 7 కిలోమీటర్స్ దూరం నుంచి మళ్ళీ ఇంటికి వచ్చినాం. గాడ ఆపి మళ్ళీ ఇక్కడ వస్తున్నాం. ఆ మూలకే వీడికి 1 కిలోమీటర్ నడిచే బదులు అట్లా తిరిగి వచ్చినాం. మస్తు కారం కదా మాకు. బ్రో డ్రైవ్ చేస్తున్నాడు. వీనికి పంచ ఆడటానికి ఇదేంది లుంగి ఆడటానికి రాదు. కానీ రీల్ చెయ్యి ఫోటో దియ్యి అంట. ఊకే చేపలు ఆడుతుర్రా. మీరు ఏం చేస్తారు?
వన్ ఫోటోది కూడా అయిపోయింది, అంతా అయిపోయింది. కానీ ఇప్పుడు మంచి స్పాట్ తీసుకొస్తాను మీకు, నడవండి. ఆ నుంచి అయితే మొత్తం డ్యామ్ మొత్తం కనిపిస్తుంది, వాటర్ మొత్తం కనిపిస్తుంది. అసలు వ్యూ కూడా హైలైట్ ఉంటుంది, చూపిస్తుంది. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, మొత్తం నిజాం సాగర్ డ్యామ్ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ లొకేషన్ చూసి ఎట్లుందో, ఇక్కడ మాత్రం హైలైట్. అక్కడైతే అది లవర్స్ అడ్డ అనిపిస్తుందా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ లవర్స్ అడ్డ. ఇదంతా లవర్స్ అడ్డ, ఇదంతా నిజాం సాగర్ గడ్డ. చూడు, ఇడికి వచ్చి గడ్డించి వస్తాడు, ఎట్లా కనిపిస్తుంది. ఈ నుంచి అయితే ఫుల్గా కనిపిస్తుంది, చూడండి. హైలైట్ ఉంది కదా పైన. వావ్ సూపర్. ఇట్లా బయట వ్యూ అంటే ఇదే. సరే లంచ్ జరుగుతున్న వాళ్ళ వీడికి ఒక 3 times వచ్చినా కానీ వ్యూ ఎంజాయ్ చేయలేను. ఇప్పుడు బాగా అనిపిస్తుంది. నాతో వస్తే అట్లనే ఉంటుంది. ఎట్లా ఇదంతా ఎంజాయ్. నిజాం సాగర్ డ్యామ్ చాలు, పచ్చడి పొలాలు, ఎంత మొత్తం పొలాలు కనిపిస్తున్నాయి కదా, ఎంత మంచిగా చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి ఉందో పొలాలు, ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏమోరా ఏం స్పెషల్ ఉందో, నాకు ఏం స్పెషల్ ఉందో అర్థం అవుతలేదు. గడ్డి అంతా చుట్టూ సూపర్ అసలు, నిజంగా సూపర్ అసలు. ఎక్కు ఎక్కు, తొందర ఎక్కు. నిజాం సాగర్ అందాలు ఇవన్నీ, నిజాం సాగర్ అందాలు చూడండి ఒకసారి. మొత్తం పొలాలు, ఈ నుంచి ఆ నుంచి ఇందాక మొత్తం పొలాలే. అయ్యో ఇది విలేజ్, ఇది నిజాం సాగర్ డ్యామ్ వాటర్. అలీబాయి సందీప్ గౌడ్. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, నిజాం సాగర్ అయితే ఒక బాగా కొట్టేసిన. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ బటన్ మాత్రం మర్చిపోకండి. ఏంటండి ఇంత గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. గంట అంటే ఆ గంట కాదు, లైక్ అని. ఒరే చెయ్యి కాదు. ఓకే.